దేవుని విరోధులు, దేవుని శత్రువులు అనగా సంఘమును హింసించేవారు, సంఘమును పాడు చేయువారు, దేవుని సువార్తను, రాజ్య వ్యాప్తిని అడ్డుకునేవారు, వారు ప్రియ సహోదర సహోదరి ఎంత గొప్ప స్థానంలో ఉన్నా, ఎంత అభివృద్ధి చెందిన వారైనా, ఎంత బలవంతులైన పేరు ప్రఖ్యాతులు కలిగిన వారైనా, వారి కలిగి ఉన్న సమస్తము పొగ ఎలాగో గొప్పగా కనపడి అంతలోనే మాయమైపోతుందో, వారి గొప్పతనం అంతా ఆ విధంగానే మాయమైపోతుంది. వారు సొగసుగా మేత భూమిలాగున్నా అటు తర్వాత వారి జీవితము ఎండిపోయినదిగా ఉండును. ఎందుకో తెలుసా? దేవుని శిక్ష, దేవుని ఉగ్రత వారిని నాశనము చేయుచున్నది.